నేను అరుణ్ కుమార్, న్యాయవాదిని. గతంలో తెలంగాణ ప్రభుత్వంలోనే అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ గా అడ్వకేట్ జనరల్ ఆఫీస్ లో పనిచేయడం జరిగింది. అక్కడ కూడా మమ్మల్ని ఎందుకు తీసుకున్నారా, మమ్మల్ని ఏ విధంగా మా అభివృద్ధిని తొక్కిపెట్టాలని, ఖచ్చితంగా మా భవిష్యత్తును నాశనం చేయాలని చెప్పి ప్రభుత్వంలోకి తీసుకోవడం జరిగింది. మేము అనేక రకమైన అవమానాలను కూడా ఎదుర్కోవడం జరిగింది. కులం పిచ్చి ఉన్న ఈ వ్యక్తి దేనికి పనికిరాడన్న విషయం ఇప్పుడు ప్రజలకు ఒక్కొక్కటిగా అర్థమవుతుంది. కేసుల మీద కేసులు, కుట్రల మీద కుట్రలు, కాళేశ్వరంలో మింగిన డబ్బులు, వేలాది ఎకరాల సర్వకాసి ల్యాండ్స్ ని ఏ విధంగా కొట్టేసిండ్రు, అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు చెందిన కౌలు రైతుల ఉసురు తగిలి ఈ రోజు ప్రభుత్వం కోల్పోయారు. ఆ పార్టీ కూడా ఉండదు. ఆ పార్టీ కూడా ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ కోరుతున్నాం. మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఫిర్యాదు చేయదలుచుకున్నాం. ఇవన్నింటి మీద కూడా పెద్ద ఎత్తున విచారణ జరగాలి. వందల కొద్ది కుట్రలు బయటకు వస్తున్నాయి, వందల కొద్ది కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. గత ప్రభుత్వం చేసిన కుంభకోణాలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు మూటగట్టుకున్న పోలీసులు ఖచ్చితంగా చర్య తీసుకుంటామని అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. దీని మీద చర్య తీసుకుంటారని అయితే మేము భావిస్తున్నాం.